హలో అందరికీ. సో వెల్కమ్ బ్యాక్ టు మై అబాకస్ క్లాసెస్ క్లాస్ 2. సో ఎవరైనా ముందు వీడియో చూడకపోతే దట్ ఈస్ ఇంట్రడక్షన్ వీడియో అనమాట. ఎవరైనా చూడకపోతే చూడండి. వీడియో పార్ట్ 1 లైక్ వీడియో 1 అని పెట్టాను. ఇది సెకండ్ వీడియో, అందుకే దీని మీద 2 అని రాశాను. ఓకే, సో లాస్ట్ క్లాస్లో మనం ఏం నేర్చుకున్నాం? ఇంట్రడక్షన్స్ నేర్చుకున్నాం. సో అబాకస్ అనేది మనకి ఫోకస్, కాన్సన్ట్రేషన్ డెవలప్ చేస్తుంది, మైండ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అండ్ ఫింగర్ కౌంటింగ్ అవాయిడ్ చేస్తుంది. సో ఇవన్నిటికీ అబాకస్ అనేది హెల్ప్ అవుతుంది. అండ్ గ్రేడ్ 1 టు గ్రేడ్ 5 వచ్చేసి అబాకస్ చేస్తాము, గ్రేడ్ 6 నుంచి వేదిక్ మ్యాథ్స్ అనమాట. సో అండ్ నేను మీకు ఫింగర్ మూమెంట్స్ కూడా చెప్పాను, లైక్ అబాకస్లో ఇంట్రడక్షన్స్ అన్నీ చెప్పాను. సో దాంట్లో అండ్ బీట్స్ ఎలా మూవ్ చేస్తామన్నది కూడా చెప్పాను. సో ప్లేస్ వాల్యూస్ యూజ్ చేస్తూ బీట్స్ మూవ్ చేస్తాం. సో వన్స్ ప్లేస్, టెన్స్ ప్లేస్, హండ్రెడ్స్ ప్లేస్ అలా. ఓకే, సో వన్స్ ప్లేస్లో మనకి 0 to 9 ఉంటుంది అండ్ ప్లస్ మైనస్ ఉంటుంది అండ్ పొజిషన్స్ అనమాట. పొజిషన్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇప్పుడు మీకు నేను అబాకస్లో మనం సమ్స్ చేద్దాం. సో అందరికీ మనం అబాకస్లో సమ్స్ చేద్దాం. రెడీ? సో ఫస్ట్ క్వశ్చన్, లెట్ us సపోజ్ ఇది క్వశ్చన్ అనుకోండి. +1 +2 +1 +5. What is the answer? 9. So we are doing on the ones rod only. Okay. Next, +4 +5 -3 -5 +2 +1. And the 4. Easy? వాట్ ఎవర్ వీఆర్ డూయింగ్, ఇప్పుడు మనం ఏదైతే చేస్తున్నామో ఇదంతా డైరెక్ట్ అనమాట. అంటే ఫార్ములాస్ ఏమీ లేవు, బేసిక్. దిస్ ఈజ్ ద బేసిక్ లెవెల్. ఓకే, +6 +2 +1 -4 -5 +2 +2 ఎంత? 4. అంటే మనం ఎలాంటి ఫార్ములాస్ లేకుండా ఇక్కడ ఉన్న బీట్స్ తోటే డైరెక్ట్గా చేస్తున్నాం. దీని నెక్స్ట్ స్టెప్ ఫార్ములాస్ వస్తాయన్నమాట. ఓకే, నెక్స్ట్ లెట్ us సపోజ్ ఇప్పుడు నేను చెప్పాను ఇది 10th రాడ్ అని. ఇప్పుడు చూడండి, 1 beat ఇఫ్ యూ మూవ్ ఇన్ ద 10th రాడ్ ఇట్ ఈస్ 10. ఓకే, 2 beats 20, 3 beats 30. సేమ్ వన్స్ రాడ్ లానే, కాకపోతే 10th రాడ్లో మనం టెన్స్ అంటామన్నమాట. నేను చెప్పాను కదా ఫస్ట్ దాంట్లో 10, 20, 30, 40 అలా. సో ఇఫ్ యూ మూవ్ 4 beats ఇట్ ఈస్ 50. అప్పర్ బీట్ ఇఫ్ యూ మూవ్ డౌన్ ఇట్ ఈస్ 50. నేను చూడండి, నేను లెఫ్ట్ హ్యాండ్ రాబిట్ ఫింగర్స్ ఇట్లా హోల్డ్ చేసి ఈ ఫింగర్ ఇండెక్స్ ఫింగర్తో మూవ్ చేస్తున్నాను. ఓకే, 60. ఓకే, 60 60, 70 70 70, 80 80 80, 90 90. ఓకే, లెట్ us సపోజ్ ఇప్పుడు క్వశ్చన్ ఉంది 20 విత్ ద లెఫ్ట్ హ్యాండ్ ఇండెక్స్ ఫింగర్, 4 విత్ ద రైట్ హ్యాండ్ థంబ్. వన్స్ రాడ్ ఓన్లీ రైట్ హ్యాండ్ మాత్రమే యూజ్ చేయాలి, థంబ్ అండ్ ఇండెక్స్. ఇక్కడ చూస్తే నేను లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ హ్యాండ్స్ కోఆర్డినేషన్ ఉంది. దట్ ఈస్ ద రీజన్ అబాకస్ హ్యావ్ ద కాన్సన్ట్రేషన్. ఓకే, 24 +10 +50 -4 ఎంత? 80 80. ఓకే, లెట్ us సపోజ్ 34 +55 -60 +21 24 +20 -9 ఎంత? 40. ఓకే, సో ఇలా సింగిల్ డబల్ డైరెక్ట్. ఇప్పుడు నేను ఏదైతే చెప్తున్నానో ఇదంతా డైరెక్ట్ అనమాట. ఓకే, సో డైరెక్ట్గా చెప్తున్నాను. క్లియర్? ఫార్ములాస్ ఇంకా స్టార్ట్ చేయలేదు, బికాస్ ఫస్ట్ సెకండ్ థర్డ్ సెషన్స్ మొత్తం మనకి ఇంట్రడక్షన్, డైరెక్ట్, అబాకస్ ఎలా యూజ్ చేయాలి, బీట్స్ ఎలా ఫామ్ చేయాలి, బీట్స్ ఎలా ఫాస్ట్గా మూవ్ చేయాలి అన్నదే ఉంటుంది అనమాట. ఓకే, ఇప్పుడు ఐ హోప్ మీకు కొంచెం ఫాస్ట్గా వచ్చేసి ఉంటుంది. ఓకే, మళ్ళీ చూద్దాం, ఇంకొన్ని క్వశ్చన్స్ చేద్దాం. ఓకే, మీ ఓన్గా కూడా చెప్పుకోవచ్చు, బట్ ఇక్కడ ఉన్న డైరెక్ట్ బీట్స్ తోటే. +6 +2 +1 -4 -5 +7 +2 -3 -1 ఎంత? 5. నెక్స్ట్ +80. చూడండి నా ఫింగర్ మూమెంట్స్, ఈ 2 ఫింగర్స్, ఈ 2 ర్యాపిడ్ ఫింగర్స్తో యూజ్ చేస్తున్నా. +80 +20 +5 సారీ మళ్ళీ చెప్తున్నాను చూడండి, 80 +2 +5 +2 -30 -5 ఎంత? 54. ఓకే, నెక్స్ట్ +90
ప్లస్ 4 నెక్స్ట్ -33 చూడండి టుగెదర్గా రిమూవ్ చేయాలి -33 ఓకే ఏదైనా టుగెదర్గా యాడ్ చేయాలి +35 -20 -21 +33 +11 -99 ఎంత 0 ఓకే ఇలా మీరు డైరెక్ట్ క్వశ్చన్స్ అనేది చేయాలి. సో దీనికి సంబంధించి కొన్ని ఫొటోస్ నేను అటాచ్ చేస్తాను, అది మీరు ప్రింట్అవుట్ తీసుకోవచ్చు, అంటే స్క్రీన్ షాట్ తీసుకొని ప్రింట్అవుట్ తీసుకోవచ్చు, సో దట్ మీరు కూడా ఈజీగా చేసుకోవచ్చు అన్నమాట. ఓకే సో పేరెంట్స్ అండ్ కిడ్స్ ప్లీజ్ డూ సపోర్ట్. మీకు తెలుసు నా ఇంటెన్షన్ ఏంటి అన్నది ఆల్రెడీ నేను ఫస్ట్ వీడియోలో చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. చాలా ఏరియాస్లో అబాకస్ క్లాసెస్ లేవు కాబట్టి చాలామంది పేరెంట్స్ వీడియోస్ మీద డిపెండ్ అయ్యి అవి ఫాస్ట్గా ఉండడం, తెలుగులో లేకపోవడం, లేకపోతే చాలా ప్రొఫెషనల్గా ఉండి కిడ్స్కి అర్థం చేసుకోవడానికి అంత కంఫర్టబుల్గా లేదు కాబట్టే నేను ఈ స్టెప్ తీసుకున్నా. నాకున్న 15 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ పిల్లలకి యూజ్ అవుతుందని. సో ఇఫ్ యూ నో దట్స్ వెరీ గుడ్, లేదు అంటే 100% నా వీడియోస్ మీకు చాలా హెల్ప్ అవుతాయి. బికాస్ నేను చాలా ఈజీగా చాలా కంఫర్ట్గా పిల్లలకి ఎలా నేర్పించాలో అలా చెప్తాను. ఓకే అండ్ ఇంకొకటి ఏంటంటే కొంచెం ఇప్పుడు నేను ఇంత ఫాస్ట్గా చేస్తున్నాను మా పిల్లోడు ఎత్తుక్కుంటున్నాడు అంటే అలా కాదు, కొంచెం +2 +2 +5 -4 +3 ఓకే 8 ఇలా ఈ పొజిషన్స్ గుర్తుపెట్టుకోవాలి. 1 పొజిషన్ 2 పొజిషన్ 3 పొజిషన్ 4 పొజిషన్ 5 పొజిషన్ 6 పొజిషన్ 7 పొజిషన్ 8 పొజిషన్ 9 పొజిషన్. ఈ పొజిషన్ గుర్తుపెట్టుకుంటే అబాకస్ చాలా ఈజీ ఉంటుంది. ఓకే సడన్గా నేను 8 అని చెప్పానుకో పించ్, ఆలోచించకూడదు. 9 2 6 5 3 4 7. సో ఇలా ఎప్పుడు పొజిషన్స్ ప్రాక్టీస్ చేస్తుంటే అబాకస్ అంత ఈజీ ఇంకొకటి లేదు. ఇది ఓన్లీ బాగా ఎక్స్పీరియన్స్ ఉండి అండ్ పిల్లల పాయింట్ ఆఫ్ వ్యూలో బాగా అర్థం చేసుకుంటేనే ఈజీగా చెప్పగలం. ఓకే సో థ్యాంక్ యూ సో మచ్, ప్లీజ్ డూ సపోర్ట్. నెక్స్ట్ క్లాస్లో వి విల్ గో ఇన్ టు ద ఫార్ములాస్ అనమాట. ఓకే ఈ ఫస్ట్ 2 ఇంట్రడక్షన్ క్లాసెస్ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ సెషన్లో నేను విజువలైజేషన్ చెప్తాను, అంటే వితౌట్ అబాకస్ ఎలా మనం ఇమాజిన్ చేసుకుని. మీరు చాలా వీడియోస్ చూస్తుంటారు, పిల్లలు +2 +2 +5 9 -3 -4 5 +4 9 -3 6 +2 8 +1 9 -5 4 -3 ఎలా చేస్తారు అనేసి. సో అది ఎలా అది ఏమీ మ్యాజిక్ కాదు, సో చాలా ఈజీగా చేద్దాం. బట్ దేనికైనా ప్రాక్టీస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మీ యాజ్ వెల్ యాజ్ సపోర్ట్ యువర్ కిడ్స్. థ్యాంక్ యూ, బాయ్.